అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: విత్తనాల్లో మొలక శాతం తెలుసుకునే విధానం, నిద్రావస్థ తొలగించే చర్యలు, ఆయిల్ పామ్ తోటల్లో నీటి యాజమాన్యం, వేసవి కాలంలో చేపట్టే లోతు దుక్కులు ప్రయోజనాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఖరీఫ్ పంట కాలం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. పంటల సాగుకు ముందుగా రైతులు భూములను తయారు చేసుకునే పనిలో పడ్డారు. సాధారణంగా 2-3 సార్లు పొలాన్ని మెత్తగా దున్నటం పరిపాటి. అయితే ఇందులో భాగంగా కనీసం 2-3 ఏళ్లకోసారి లోతు దుక్కులు చేసుకున్నట్లయితే ప్రయోజనం ఉంటుంది. మే మాసంలో కురిసే వర్షాలను అదునుగా చేసుకొని లోతు దుక్కులు చేసుకుంటే భూమి గుల్లబారటమే కాకుండా భూమిలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది. అలానే మొండి జాతి కలుపుతో పాటు నిద్రావస్థలో ఉన్న క్రిమికీటకాలన్నీ నశిస్తాయి. వేసవిలో లోతు దుక్కులు ఎందుకు చేపట్టాలో వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఆర్ శ్రవణ్ కుమార్. మే మాసం వచ్చేసింది. ఈ సమయంలో మనకి కొన్ని వ్యవసాయం సంబంధించిన మనకి పనులు చేసుకున్నట్లయితే మనకి వచ్చే సీజన్లో ముఖ్యంగా వానాకాలంలో పంటలు మనకి మంచిగా పండించుకొని మనము సరైన దిగుబడులు పొందవచ్చు. ఈ మే నెలలో ముఖ్యంగా ఈ లోతు దుక్కులు చేసుకున్నట్లయితే మనకి చాలా ప్రయోజనాలు మనకి కలుగుతాయి. సాధారణంగా మే నెలలో ఒకసారి తేలికపాటి వర్షాలు సాధారణంగా పడతాయి. లేనట్లయితే నీటిపారుదల సౌకర్యం ఉన్న రైతులు ఒకసారి నీరు పెట్టుకొని దున్నుకోవడం అనేది చేసినట్లయితే భూమి గుల్లబారి వానాకాలంలో పంటలు మంచిగా పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. అట్లా తేమ సంరక్షణ ఉంటుంది. అట్లాగే కలుపు పురుగు తెగుల సమస్యలు మనకి తగ్గుతాయి. సో ఒక్కొక్కటిగా మనం చూసినట్లయితే తేమ సంరక్షణ, అట్లాగే భూసారం పెరగడం. తేమ సంరక్షణ ఎట్లా అవుతుందంటే ఈ మనకి వేసవి లోతు దుక్కులు చేసుకున్నప్పుడు పొలం అంతా కూడా గుల్లబారుతుంది. అట్లాగే మనకి గాలి ప్రసరణ భూమిలో ఎక్కువగా ఉంటుంది. భూభౌతిక పరిస్థితి చాలా మెరుగవుతుంది. గాలి ప్రసరణ ఉండి భౌతిక పరిస్థితి మంచిగా ఉంటుంది కాబట్టి వేర్లు పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. భూమి గుల్లబారి ఉంటుంది కాబట్టి వేర్లు లోపలికి చొచ్చుకొని పోయి మంచిగా పెరుగుదల అనేది బాగుంటుంది. మనకి ఈ యొక్క విత్తనం విత్తుకున్నప్పుడు కూడా మనకి విత్తనం మంచిగా పెరిగి మనకి పంట కూడా మంచిగా రావడం జరుగుతుంది. ఇంతకుముందు పంటలు పండించినప్పుడు అంతర్కృషి చేసినప్పుడు ఒకే లోతులో అంతర్కృషి చేస్తున్నప్పుడు ఆ లోపల ఉన్న పొరలు గట్టిపడతాయి కాబట్టి ఈ లోతు దుక్కులు చేసుకున్నప్పుడు ఆ పొరలని గట్టిగా ఉన్న పొరలని కూడా మనకి ఓపెన్ అయిపోతాయి కాబట్టి అవన్నీ కూడా మనకి భూమి అంతా కూడా గుల్లబారిపోయి మనకి ఈ మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. వేసవి లోతు దుక్కులు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే యాసంగి పంట అవశేషాలన్నీ వృక్ష సంబంధించిన చెత్త చెదరం అంతా కూడా భూమిలో కలిసిపోయి భూమిలో సారం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా కర్బన శాతం బాగా పెరుగుతుంది. అట్లాగే మనకు వేసవి లోతు దుక్కులు చేసుకోవడానికి ముందుగా మనము పశువుల పెంట కానీ లేకపోతే వర్మి కంపోస్ట్ కానీ లేకపోతే ఒక 2-3 రోజులు గొర్రెల మేకలను పొలంలో ఉంచినట్లయితే, అట్లాగే లేకపోతే చెరువు మట్టి మనం తోలుకున్నట్లయితే దాన్ని ఇప్పుడు దున్నినప్పుడు అదంతా కూడా భూమి లోపల అంతా కలిసిపోతుంది కాబట్టి ఆ తర్వాత లోపల కుళ్ళిపోయి మనకి భూసారం అనేది చాలా పెరుగుతుంది. భూమిలో పోషకాల లభ్యత కానీ అవన్నీ కూడా మనకి పెరుగుతాయి. ఈ విధంగా మనకి భూసారం పెరగడము
అట్లాగే తేమ సంరక్షణ కాబడడం జరుగుతుంది. అట్లాగే వేసవి దుక్కులు చేసేటప్పుడు కంపల్సరీగా వాలుకు అడ్డంగా చేసుకోవాలి. దీనివల్ల ఈ యొక్క వర్షాలు పడ్డప్పుడు భూమి అనేది కొట్టుకుపోకుండా భూమి సంరక్షణ అనేది కాబడుతుంది. దీంతోపాటు మనకి ఇంకో ప్రయోజనం మనం గమనించినట్లయితే చాలా రకాల పంటల్లో చాలా రకాల మనకి పురుగులు వస్తాయి. ఈ చాలా రకాల పురుగులలో ఏదో ఒక దశ, గుడ్డు దశ కానీ లేదా పిల్ల పురుగు దశ కానీ ప్యూప దశ కానీ భూమిలో కొంతకాలం గడుపుతుంది. ప్రతి పంటను కూడా శిలీంధ్రం సంబంధించిన తెగులు రావడం జరుగుతుంది. ఆ తెగులకు సంబంధించిన సిద్ధ బీజాలు అనేది భూమిలో కొంతకాలం ఉంటాయి. సో ఇట్లా మనకి లోతు దుక్కులు చేసినట్లయితే ముఖ్యంగా పురుగులకు సంబంధించి వివిధ దశలు, గుడ్లు కానీ అయితే పిల్ల పురుగు కానీ అట్లాగే కోశస్థ దశలు, ప్యూప దశలు కానీ బయటపడతాయి. బయట ఎండ వేడికి కానీ అట్లాగే పక్షుల బారిన పడి కానీ కొంగలు ఇట్లా మనకి వాటిని తిని వాటిని నాశనం చేయడం జరుగుతుంది. వానాకాలం సీజన్లో మనం పంటలు సాగు చేసినప్పుడు వాటిలో వీటి యొక్క ఉధృతి కొంతవరకు మనం ఈ విధంగా మనము తగ్గించుకోవచ్చు. పంటలతో పాటు కలుపు అనేది మనకి పెరుగుతుంది. కలుపు మొక్కలు పెరిగి మొక్కలకు అందాల్సిన పోషకాలు కానీ నీరు కానీ ఈ యొక్క కలుపు మొక్కలు తీసుకొని మొక్కలు సరిగ్గా పెరగకుండా మనకి అడ్డుపడుతూ ఉంటాయి. సో మనం వేసవి లోతు దుక్కులు చేసినట్లయితే భూమి లోపల ఉండే ఈ యొక్క కలుపు మొక్కల యొక్క గింజలు కానీ అట్లాగే యాసంగి తర్వాత కలుపు మొక్కల అవశేషాలు కానీ మనం దున్నినప్పుడు అవన్నీ కూడా నాశనం కాబడతాయి. దానివల్ల మనకి ఈ యొక్క కలుపు పెరగడం అనేది తగ్గుతుంది. వేసవి లోతు దుక్కులు రైతులందరూ చేసుకోవాలని, తద్వారా మనకి వానాకాలంలో మంచి పంటలు, మంచి దిగుబడి తీసుకోవాలని కోరుచున్నాను. నూనె దిగుబడినిచ్చే పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే తోట పంట ఆయిల్ పామ్. ఒకసారి నాటితే దీర్ఘకాలం పాటు ఫలసాయం ఇచ్చే ఈ పంట అతి సున్నితమైనది. ముఖ్యంగా నీటికి, పోషకాలకు బాగా స్పందించే ఆయిల్ పామ్ తోటల సాగులో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి ఎద్దడి ఎదురైతే పోతుగెలలు ఎక్కువగా రావటం, దిగుబడి తగ్గిపోవటం జరుగుతుంది. మొక్కల వయస్సు, నేల రకాన్ని బట్టి నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. అలానే ఏ విధానంలో నీటిని అందిస్తున్నాం అనేది కూడా ముఖ్యమైన అంశం. కాబట్టి ఆయిల్ పామ్ రైతులు నీటి యాజమాన్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలంటూ తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయి ఉద్యానవన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత. ముఖ్యంగా ఆయిల్ పామ్ అనగానే ఏ రైతుకన్నా గుర్తొచ్చేది నీటి వసతి. మనకి ఎంతవరకు కూడా వర్షపాతము ఉన్నింది, ఈ నీటి వసతి అందుబాటులో ఉన్నది అనేది చాలా ముఖ్యమైన అంశం. నీటి వసతి కింద మనం ఆయిల్ పామ్ పండించుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా రైతులకి ఉండే అవగాహన ఏంటి, 200 నుంచి 250 లీటర్ల వరకు కూడా ఒక 4 సంవత్సరాలు పైబడిన ఆయిల్ పామ్ మొక్కలకి మనకి నీటి అవసరాలు ఉంటాయని మనకి రైతులకు తెలుసు అందరికీ. మనము శీతాకాలంలో, వర్షాకాలంలో కన్నా ఎండాకాలం చూసుకున్నట్లయితే ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటే ఆ ఆకుల నుంచి మనం ఏదైతే ఆవిరి రూపంలో పోతుందో అది చాలా ఎక్కువగా ఉంటుంది. 7, 8, 10% కూడా ఉండటం వల్ల మనకి ఈ ఎండాకాలంలో ఎక్కువ మోతాదులో నీరు అవసరం ఉంటుంది. అయితే అది తేలిక భూమిలో అయితే, ఇసుక నేలలు కానీ గరప నేలలు అయితే తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు, అంటే ఉదయం ఒక 2 గంటలు నీళ్లు ఇడ్చినట్లయితే ఒక 100 లీటర్లు, మధ్యాహ్నం మళ్ళీ 100 లీటర్లు, మళ్ళీ అదేవిధంగా సాయంత్రము ఒక 100 లీటర్లు అట్లా ఇడ్చుకున్నట్లయితే మనకి చాలా చక్కగా ఈ నీటి అందుబాటులో అనేది ప్రతి వేరు వ్యవస్థకు బాగుంటుంది. అదే బరువైన నేలలు తీసుకున్నట్లయితే అది నీటిని ఇంకబెట్టే స్వభావము దానికి చాలా తక్కువగా ఉంటుంది. ఒక 2 mm ఆఫ్ వాటర్ ఒక 1 ఇంచ్లో వెళ్ళాలి అంటే దీనికి బరువైన నేలల్లో గంట పడితే, అదే తేలిక భూముల్లో అయితే ఒక 20 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. అంటే దగ్గర 3 రెట్లు ఎక్కువగా మనకి తేలిక భూముల్లో లోతు పొరల్లోకి వెళ్ళిపోతుంది. అందువలన ఏంటంటే ఈ తేలిక భూముల్లో మనం ఎరువుల యాజమాన్యంకి ఏ విధంగా మనం ఆర్గానిక్ కార్బనం అనేది చెప్పుకున్నామో, ఈ నీటిని కూడా మనకి నిల్వ చేసే సామర్థ్యం పెరగాలి అంటే ఆర్గానిక్ కార్బనం అనేది పెరగాలి. దానికోసము పాదుల్లో ఎక్కువ పశువుల ఎరువులు అందించటము, హార్వెస్ట్ చేసిన మట్టలు ఏవైతే ఉంటాయో అవన్నీ పాదుల్లో మనం వేయటము, మన కోకోపిట్ కానీ ఏది దొరికినా ఆర్గానిక్ రూపంలో ఏది దొరికినా భూమికి అందించినట్లయితే నీటిని నిల్వ చేసే సామర్థ్యము ఖచ్చితంగా మనము పెంచుకోగలుగుతాము. అయితే ఈ తేలిక భూముల్లో
మనకి జనరల్గా రైతులకి డౌట్ వస్తూ ఉంటుంది, స్ప్రింక్లర్ బెటరా, డ్రిప్ బెటరా, పారకం బెటరా అనేది. ఖచ్చితంగా ఈ తేలిక ఇసుక భూములు కానీ, అల్లువియల్ సాయిల్స్ కానీ, వెరీ లైట్ సాయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మాత్రము డ్రిప్పర్సే కరెక్ట్. 16 లీటర్ల డ్రిప్పర్లు మనము 6 పెట్టుకున్నట్లయితే స్లోగా డ్రిప్పర్ పోస్తుంది కాబట్టి మనకు భూమి లోతు పొరల్లోకి వెళ్ళిపోకుండా మనకు ఆయిల్ పామ్ వేరు వ్యవస్థ అనేది 20 సెంటీమీటర్లు అంటే 4 నుంచి 5 ఇంచుల నుంచి 40 సెంటీమీటర్ల వరకు కూడా మనకి ఆల్మోస్ట్ వేరు వ్యవస్థ అంతా అక్కడే ఉంటుంది. ఆ రోజుకి కావాల్సిన నీళ్లు రెడీగా మనకి మొక్కకి అందుబాటులో ఉంటాయి. అదే బరువైన నేలలు తీసుకున్నట్లయితే గంటకి 60 లీటర్లు తోడే మినీ స్ప్రింక్లర్స్ తీసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి ఈ డ్రిఫ్ట్ అనేది ఆవిరి రూపంలో కొంత లాస్ ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్కువ నేలని పరుచుకుని ఉంటుంది కాబట్టి ఈ స్ప్రింక్లర్లు చాలా ఉపయోగపడతాయి. రైతుకి మనం పారకం పారిస్తే ఎండాకాలంలో మనకి మొక్కలు పాడవకుండా ఉంటాయి అనేది మనకి కొద్దిగా తప్పుడు అవగాహన ఉన్నింది. అలా ఏం ఉండదండి. మొక్కకు కావాల్సిన నీళ్లు మనకి అందుబాటులోకి తెస్తే సరిపోతుంది. అది డ్రిప్ స్ప్రింక్లర్ వల్ల ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 70% వరకు కూడా నీటిని ఆదా చేసుకోగలుగుతాం. అదే పారకం కింద మీరు అందించినట్లయితే మొక్క తీసుకునే దానికన్నా ఎక్కువ భూమి అంతా తడవటానికే కూడా మనం ఎక్కువ నీటి వసతిని మనము ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుట్లో కూడా చెలుపులు చేయటము అనేది మనకి రైతులకి బాగా అలవాటు. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలల్లో కూడా మనకి గెలల కోతలు ఉండవు, మనకి గెలలు రావు ఆఫ్ సీజన్. ఈ ఆఫ్ సీజన్ 4 నెలల్లో డిసెంబర్, జనవరి మాసంలో ఈ చెలుపులన్నీ చేయించుకున్నట్లయితే ప్రతి ఆయిల్ పామ్ చెట్టుకి కూడా 30 నుంచి 32, 35 ఆకులు ఉండేటట్టు చూసుకుని మిగిలిన ఆకులు 5-6 వరకు కూడా మనము చెలుపులు చేసుకున్నట్లయితే నీటిని ఆవిరి రూపంలో పోకుండా కూడా మనము కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ చెలుపులు చేసిన మట్టలన్నీ కూడా మనం పాదుల్లో వేసుకుంటే ఈ భూమి నుంచి ఆవిరి రూపంలో పోకుండా కూడా మనము కాపాడుకోవడం జరుగుతుంది. ఈ నీటి ఎద్దడి ఏర్పడిందా లేదా అనేది మీరు తోటలో తిరిగినట్టయితే గమనించుకోవచ్చు. ఎక్కడైనా డ్రిప్పర్స్ ఆడకపోయినా లేదంటే ఎక్కువ రోజులు, వారం రోజులు కరెంటు పోయినా మీకు ఒకటే సూచిస్తుంది, మొవ్వు దగ్గర ఉండే ఆకులు ఏవైతే ఉంటాయో అవి విచ్చుకోకుండా ఉండడము. అదేవిధంగా మన ఫ్రాన్స్ అంటాం, విచ్చుకోని ఆకులు ఖచ్చితంగా 2 లేక 3 మాత్రమే ఉండాలి. అలా కాకుండా 4, 5, 6 విచ్చుకోని ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా అది మొక్కకి నీరు అందుబాటులో లేనట్టు సూచిస్తూ ఉంటుంది. ఆకు కూడా మనకి ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితులు గమనించినప్పుడు ఖచ్చితంగా ఎమ్మటే వాటికి నీళ్ళని అందుబాటులో తెచ్చేదానికి మనం చూసుకోవాలి. ఇప్పుడున్న హైబ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 1 హెక్టేర్కి 30 నుంచి 32 టన్నుల వరకు కూడా దిగుబడి ఇస్తున్నాయి. మంచి నేలలు అయి ఉండి అదేవిధంగా మంచి నీటి వసతి ఉన్నప్పుడు. అదే బ్రీడ్ని నెల నుంచి 2 నెలలు నీరు తక్కువగా ఉండే వసతిలో మనము పండించినట్లయితే ఖచ్చితంగా 10 టన్నుల వరకు మనకి దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. అంటే మనం 1 నెల బెట్టకి గురవుతే మొక్క 20 టన్నులు మాత్రమే మనకు దిగుబడి వస్తుంది. అదే 365 రోజులు కూడా ఏ రోజు బెట్టకు గురవ్వకుండా మనకి ఈ సిఫార్సు చేయబడిన ఎరువుల్లో మనము సాగు చేసుకున్నట్లయితే 30 నుంచి 32 టన్నుల వరకు కూడా మనకి ఆయిల్ పామ్లో దిగుబడి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి వేసవి కాలంలో మాత్రము ఈ ఎరువులు వేసేటప్పుడు తేమ ఎక్కడైతే ఉన్నిందో అక్కడ వేసుకోవడము. అలా వేసుకున్నట్లయితేనే వేసిన ఎరువులు నీటి రూపంలో కరిగిపోయి మొక్కకు అందుబాటులో వస్తాయి. డ్రైగా ఉన్న ప్లేసుల్లో మనం ఎరువులు అందించినప్పటికీ కూడా అవి మొక్కకి అందుబాటులోకి రావు. నీరు 300 లీటర్ల వరకు నీరు అందుతుందా లేదా, తేమగా ఉన్న ప్రదేశాల్లో మనము ఈ ఎరువులు అందించామా లేదా మనం చూసుకున్నట్లయితే వేసవిలో ఈ ఆయిల్ పామ్ పంటల్ని దెబ్బతినకుండా మనం కాపాడుకోవచ్చు. విత్తు కొద్దీ పంట. విత్తు మేలైనదైతే పంట నాణ్యంగా ఉంటుంది. విత్తనాన్ని రైతులు సొంతంగా ఉత్పత్తి చేసుకొని కానీ లేదా బయట నుంచి కొనుగోలు చేసి కానీ వాడుతూ ఉంటారు.
ఖరీఫ్లో పండిన విత్తనాన్ని రబీకి, రబీలో పండిన విత్తనాన్ని ఖరీఫ్కు వాడటం పరిపాటి. తరువాతి సీజన్కే గాక తరువాతి సంవత్సరానికి కూడా ఒక్కోసారి వాడటం జరుగుతూ ఉంటుంది. అయితే విత్తనాలు కొన్నిసార్లు సరిగ్గా మొలవవు. కొన్ని రకాల్లో నిద్రావస్థ ఉంటుంది. మొలక శాతం తక్కువగా ఉంటే తీరా నాటిన తర్వాత మొక్కల సాంద్రత తగ్గిపోతుంది. ఫలితంగా పంట దిగుబడి తగ్గిపోయి నష్టం వాటిల్లుతుంది. అలా కాకుండా సీజన్కు ముందుగానే మొలక శాతాన్ని పరీక్ష చేసుకుంటే నష్టాలను నివారించుకోవచ్చు కదా. మరి మొలక శాతం పరీక్షించేదెలానో, విత్తనాల్లో నిద్రావస్థను తొలగించే చర్యలేవో ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. విత్తనాలు చూడటానికి నాణ్యంగా ఉన్నా విత్తేక చూస్తే ఒక్కోసారి వాటిలో మొలక శాతం తగ్గిపోయి ఉంటుంది. రైతులు తీరా తెలుసుకునేసరికే నష్టం జరిగిపోయి ఉంటుంది. అయితే సీజన్కు ముందుగానే విత్తనంలో మొలక శాతాన్ని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సాగు సాఫీగా సాగుతుంది. నిల్వ కాలంలో విత్తనంలో జీవం తగ్గిందని అనిపిస్తే తప్పనిసరిగా మొలక శాతాన్ని లెక్కించుకోవాలి. విత్తనాలు విత్తుకునే ముందు రైతు స్థాయిలో వివిధ పద్ధతులతో విత్తన పరీక్ష చేయవచ్చు. ఈ పద్ధతుల్లో విత్తన సైజు ఎక్కువగా గల మొక్కజొన్న, వేరుశనగ, ఆముదం, పత్తి వంటి విత్తనాలను పరీక్షించేందుకు ఇసుక పద్ధతి సులువుగా ఉంటుంది. విత్తన శుద్ధి చేసుకునే ముందు రైతులు సేకరించిన విత్తన సంచుల నుంచి 4 చోట్ల నుంచి 4 గుప్పిట్లలో విత్తనాలు తీసుకుని వాటిని కలిపి అందులోంచి 100 విత్తనాలను తీసుకుని పరీక్షించేందుకు ఉపయోగించాలి. ఇసుక పద్ధతిలో పరీక్షించేందుకు ఒక ప్లాస్టిక్ ట్రేలో 3 వంతుల ఇసుక తీసుకుని దానిలో 1 అంగుళం లోతులో విత్తనాలు వేసి రోజూ నీళ్లు చల్లుతూ ఉంటే 4 నుంచి 7 రోజుల్లో మొలకలు వస్తాయి. వాటిలో ఆరోగ్యవంతమైనవి, మొలక శాతం పూర్తిగా ఉన్నవి లెక్కించుకోవాలి. వేరొక పద్ధతి పేపర్ టవల్ పద్ధతి. ఈ పద్ధతిలో విత్తన పరిమాణం మధ్యస్థంగా గల విత్తనాలను పరీక్షించుకోవాలి. 2 పేపర్లను తీసుకుని వాటిని నీటితో తడిపి ఒక పేపరును బల్లపై సమాంతరంగా పరిచి దానిపై సేకరించిన 100 విత్తనాలను వేసి వేరొక పేపరును దానిపై సమాంతరంగా కప్పి చాపలాగా చుట్టుకోవాలి. దీన్ని రోజూ తడి ఆరిపోకుండా తడుపుతూ ఉండాలి. వీలైతే కొంచెం నీళ్లు ఉన్న మగ్గులో ఏటవాలుగా పెడితే నీరు పీల్చుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ఇలా చేసిన 4 నుంచి 7-8 రోజులకు పూర్తిగా మొలకలు వస్తాయి. వీటిలో మేలైన మొలకలను పరీక్షించుకోవచ్చు. మరో పద్ధతి పెట్రి డిష్ పద్ధతి. కూరగాయ వంటి చిన్న విత్తనాలను పరీక్షించటానికి ఇది అనువుగా ఉంటుంది. ఈ పద్ధతిలో బ్లాటింగ్ పేపరును గుండ్రంగా కత్తిరించుకొని దాన్ని పెట్రి డిష్లో సమాంతరంగా అమర్చి కొద్దిగా తడపాలి. దీనిపై 100 విత్తనాలు వేసుకుంటే అవి వారానికి మొలకెత్తుతాయి. ఎన్ని మొలకలు వచ్చాయో లెక్కించుకుని మొలక శాతాన్ని తెలుసుకోవాలి. అంతర్జాతీయ విత్తన పరీక్ష సంస్థ ప్రకారం వరిలో 80%, మొక్కజొన్నలో 85%, హైబ్రిడ్ మొక్కజొన్నకైతే 90% ఉండాలి. పత్తికి 75%, అపరాలకు 70%, నూనె గింజలు 60 నుండి 70%, కూరగాయలకు 60 నుంచి 65% ఉండాలి. సూచించిన దానికంటే మొలక శాతం తక్కువగా ఉంటే ఆ విత్తనాన్ని వాడకూడదు. విత్తనాలు సరిగా మొలకెత్తకపోవడానికి నిద్రావస్థ కూడా ఒక కారణం. విత్తనాలకుండే గట్టి బీజ కవచం, అభివృద్ధి చెందని పిండం, మొలకెత్తడాన్ని నిరోధించే కొన్ని రసాయనాలు నిద్రావస్థకు ముఖ్య కారణాలుగా ఉంటాయి. బీజ కవచంలోని రసాయనిక నిరోధకాలు కారణమైతే వేడి నీటిలో నానబెట్టి గాని, నత్రికామ్లం కలిపిన నీటిలో నానబెట్టి కాని విత్తనం మొలక శాతాన్ని పెంచవచ్చు. వేరుశనగ విత్తనాన్ని ఎథిరిల్ 100 ppm లేక జిబ్బరిల్లిక్ యాసిడ్ 10 ppmలో దాదాపు 6 గంటలు నానబెట్టి మొలక శాతం పెంచవచ్చు. వరి విత్తనాన్ని 24 గంటల పాటు 50 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటిలో నానబెడితే నిద్రావస్థ తొలగుతుంది. లేదా లీటరు నీటికి 7 మిల్లీలీటర్లు నత్రికామ్లం కలిపిన ద్రావణంలో 12 గంటలు నానబెడితే నిద్రావస్థ తొలగుతుంది. ధనియాల్లో విత్తన నిద్రావస్థను తొలగించటానికి విత్తనాన్ని బద్దలు చేసి నీటిలో 1 రాత్రంతా నానబెట్టాలి. దీనివల్ల పెరుగుదల నిరోధకమైన కౌమారిన్ నీటిలో కరిగిపోయి విత్తనాల నిద్రావస్థ తొలగిపోతుంది.
లేదా 5 గ్రాములు పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి కలిపిన ద్రావణంలో 4 నుంచి 6 గంటలు నానబెట్టి నిద్రావస్థను తొలగించవచ్చు. అదే ప్రొద్దుతిరుగుడులో 2 గ్రాముల పొటాషియం నైట్రేట్ను లీటరు నీటికి కలిపిన ద్రావణంలో విత్తనాన్ని 8 నుంచి 10 గంటలు నానబెట్టి తరువాత నీడలో ఆరబెట్టి నిద్రావస్థను తొలగించవచ్చు. లేదా విత్తే ముందు పొద్దుతిరుగుడు విత్తనాన్ని 12 గంటలు నీటిలో నానబెట్టి 12 గంటలు ఆరబెట్టి విత్తుకోవాలి. మినుము, పెసర్లలోనైతే 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ను లీటరు నీటికి కలిపిన ద్రావణంలో విత్తనాన్ని 6 గంటలు నానబెట్టి విత్తుకోవాలి. ఇలా సీజన్కు ముందుగాని మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకుని నిద్రావస్థ తొలిగేలా తగిన జాగ్రత్తలు పాటిస్తే తదుపరి వచ్చే నష్టాలు తగ్గుతాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఒంగోలులో పొగాకు బోర్డు సమావేశం జరిగింది. ఈ ఏడాది పొగాకు ధర రైతులకు గిట్టుబాటు కాని నేపథ్యంలో ఇటు రైతులు అటు వ్యాపారులతో బోర్డు చర్చించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పాల్గొని రైతులకు మద్దతుగా నిలిచారు. లైసెన్సు పొందిన వ్యాపారులు, ఎగుమతిదారులతో బోర్డు అధికారులు నిరంతరం మాట్లాడి వేలంలో ఎక్కువ మంది పాల్గొనేటట్లు చూడాలని, ధరలో పోటీ ఎక్కువగా ఉండేటట్లు పర్యవేక్షించాలని మంత్రులు కోరారు. నోబీడ్లు లేకుండా చూడాల్సిన బాధ్యత బోర్డు అధికారులదేనని పేర్కొన్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి మంచి ప్రాఫిట్స్ రావడం వల్ల కొనుగోలు ఎవరైతే బయర్లు ఉన్నారో వాళ్ళకి లాభంగా ఉంది, రైతులకు కూడా లాభం ఉంది. ఈ సంవత్సరం వచ్చేతలకి పంట దిగుబడి పెరగటం కానీ, ఖర్చు పెరగటం, పంట దిగుబడి పెరగటం, అదేవిధంగా ఎక్సెస్ పొగాకు ఉండటం వల్ల 160-170 మిలియన్ పొగాకు రావాల్సింది 240 మిలియన్ టన్నుల పొగాకు ఉత్పత్తి అయ్యి రావటం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. అదేవిధంగా మన దేశంలో కాకుండా పక్కనున్న బ్రెజిల్, జింబాబ్వే లాంటి దేశాల్లో కూడా పొగాకు పంట బాగా ఎక్కువగా రావటం వల్ల కొంత మార్కెట్లో కొద్దిగా స్తబ్దత ఉన్నమాట వాస్తవమే. దాన్ని ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా పొగాకు బోర్డు కానీ, అదేవిధంగా బయర్లు కానీ ఏ విధంగా కొనుగోలు చేయాలి అనే దాని మీద ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ 15 రోజులు పట్టిద్ది పొగాకు ఆర్డర్లు రావడానికి అని చెప్పి రైతులు బయర్లు చెప్పారు. వాళ్ళు కూడా ఈ 15-20 రోజులు మార్కెట్తో సంబంధం లేకుండా రైతులకు నష్టపోకుండా హై గ్రేడ్ పొగాకుతో పాటు మీడియం గ్రేడు, లో గ్రేడ్ పొగాకు కూడా అసలు వదిలిపెట్టకుండా వాటిని కూడా ఎంతకంత కొనుగోలు చేయాలి. అదేవిధంగా రేటు కూడా పడిపోకుండా, ఎందుకంటే ఖర్చు ఎక్కువైపోయింది. ఈ సంవత్సరం కౌలు ఖర్చులు కానీ, పొగాకు వ్యవసాయ ఖర్చులు కానీ అన్నీ బాగా భారీగా పెరిగిపోయినాయి. కాబట్టి వాటికి కూడా రైతులకు ఏమాత్రం కూడా నష్టం రాకుండా చేయాలనేదే మీ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. ఇంతకుముందు కన్నా ఈ సంవత్సరం కల్టివేషన్ ఛార్జెస్ రైతులకు ఎక్కువగా 5 లక్షల వరకు బ్యాన్ పెరగడం జరిగింది. మార్కెట్ కొంచెం రేట్లు తక్కువగా ఉండేటటువంటి ఆందోళన వల్ల తీవ్రంగా కనిపిస్తూ ఉంది. ఈ ఒడిదొడుగుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా కొంచెం తగ్గినటువంటి వాస్తవం అని చెప్పేసి బోర్డు అధికారులు ట్రేడర్స్ చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రైతులకి ట్రేడర్స్కి ఉన్న అనుబంధం ప్రకారం దృష్ట్యా ఎక్స్పెక్టెడ్ ఆర్డర్స్ బేస్ చేసుకొని వీళ్ళు రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గత 40 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఒక్క పొగాకు 1 కేజీ కూడా అమ్ముడు పోని పరిస్థితి లేదు. వీ డెఫినెట్లీ టేక్ కేర్ దిస్. మొత్తం కూడా ప్రతి ఆకు ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 80 మిలియన్ల పొగాకు అదనంగా పండింది. ప్రతి చివరి ఆకు వరకు కూడా మేము కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తాము. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.